మన భారతదేశంలో దత్తక్షేత్రములు. దత్తావతారం. 1 పిఠాపురం. దత్తుని ప్రథమ దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన ప్రదేశం. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది. 2 కురువపురం. ప్రథమ దత్తావతారులైన శ్రీపాదవల్లభులు తపస్సు చేసిన స్థలం. ఇది హైదరాబాదు, కర్నూలు రూటులో దేవరకొండ స్టేషను నుండి బస్లో వెళ్లవచ్చు. 3 గోకర్ణము. ప్రథమ దత్తావతారు లైన శ్రీపాద వల్లభులు తపస్సు చేసిన స్థలం. ఇది కర్ణాటక రాష్ట్రము హుబ్లీ నుండి బస్లో వెళ్లవచ్చు. 4 కరంజ. రెండవ దత్త అవతారం. నృసింహ సరస్వతి శ్రీ గురుడు జన్మస్థలం ఇది. మహారాష్ట్రలో మరావతి జిల్లాలో ఉన్నది. 5 నర్సో బావాడి శ్రీ గురుడు 12 తపస్సు చేసిన స్థలం. ఇది కొల్హాపూర్ మీరజ్ రూటులో ఉన్నది. 6 గాణగాపూర్ శ్రీ గురుడు 23 నివసించిన స్థలం. ఇది కర్ణాటక గుల్బర్గ వద్ద కలదు. ఇచ్చట శ్రీగురుని నిజపాదుకలు కలవు. చూడవలసి స్థలం. భీమా అమరజా సంగమ స్నానం పరమ పవిత్రం. 7 ఔదుంబర్. శ్రీగురుడు చాతుర్మాసం చేసిన స్థలం. ఇది కూడా మహారాష్ట్రలో ఉన్నది. చూడవలస స్థలం. భీమామరజా సంగమ స్నానం పరమ పవిత్రం. 8 మీరజ్. ఇచ్చట శ్రీగురుడు తపస్సు చేసిన స్థలం. కొల్హాపూర్ రూటులో జైసింగ్పూర్ వద్ద నుండి వెళ్లవచ్చు. 9 శ్రీశైలం. శ్రీగురుడు అంతర్ధానమైన ప్రదేశం. ఈ స్థల దర్శనం చాలా దుర్లభం అంట. దత్తాత్రేయ స్వామి అనుగ్రహము ఉంటే చేరుకోగలరు. ఇది ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉంది. 13వ దత్తావతారం. మాణిక్య ప్రభువులు. మాణిక్య నగర్. 3వ దత్తావతారం. శ్రీమాణిక్య ప్రభువుల వారి సమాధి. ప్రభువుల వారి సంస్థానం కర్ణాటక గుల్బర్గా హైదరాబాదు రూటులో హుమ్నాబాదుకు దగ్గరలో ఉన్నది. తప్పక చూడవలసిన క్షేత్రము. 11 అక్కల్కోట. 4వ దత్తావతారం. స్వామి సమర్థ అక్కల్కోట స్వామి సమాధి మందిరం. ఇది చెన్నై, ముంబాయి రూటులో అక్కల్కోట స్టేషనులో దిగి బస్ లేదా ఆటోపై వెళ్లవచ్చు. తప్పక చూడవలసిన దత్తక్షేత్రము. 12 ఏక ముఖ దత్తుని ఆలయం. ఇది షిరిడికి దగ్గరలో ఉన్నది. ఆటోలో వెళ్లి రావచ్చు. 13 నాసిక్. ఇచ్చట ఏకముఖ దత్త విగ్రహం ఉంది. ప్రముఖ దత్తక్షేత్రములు. 14 గిరినార్. ఇచ్చట దత్తపాదుకలు కలవు. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది చాలా మహిమగల 10,000 మెట్లు కలిగిన కొండపై ఉన్నది. ఈ కొండపై దత్తపాదుకలు దర్శిస్తే దత్త అనుగ్రహం తప్పక లభిస్తుందని భక్తుల నమ్మకం. 15 షేగాం. ఇచ్చట మరో దత్తరూపుడు గజానన మహారాజ్ సమాధి మందిరం. ఇది నాగపూర్ పట్టణం నకు దగ్గరలో కలదు. ఇది కూడా చూడదగ్గ క్షేత్రం. 16 ఖేడ్గౌ. సమర్థనారాయణ మహారాజ్ వారి సమాధి కలదు. ఇది పూనా వద్ద కలదు. 17 ఖాండవ. శ్రీదునవాలా దాదా వారి సమాధి మందిరం ఉంది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు. 18 మాన్ గౌ శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి జన్మస్థలం. గురు చరిత్రను అందించిన మహనీయుడు. మహారాష్ట్రలో ఉంది. ఇది చూడదగ్గ క్షేత్రం. 19 గరుడేశ్వర్. శ్రీ వాసుదేవానంద సరస్వతిస్వామి వారి సమాధి మందిరం కలదు. గుజరాత్ రాష్ట్రంలో బరోడా జిల్లాలో ఉంది. ఇది తప్పక చూడవలసిన క్షేత్రం. 20 మౌంటు అబూ. ఇచ్చట దత్త శిఖరము కలదు. రాజస్థాన్ రాష్ట్రములో కలదు. పైన తెలుపబడిన దత్త అవతారముల 5 క్షేత్రములు మరియు ఈ 1 నుండి 14 వరకు గల క్షేత్రములు దర్శించిన దత్త అనుగ్రహం తప్పక ఉండను. అవకాశము ఉన్నవారు మొత్తము చూడవచ్చును. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు.